ఒక్కసారి ఆ పేరు రౌండ్ చేసుకున్నాడు అంటే వాళ్ళంతు చూడ్డానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఎలాగైనా వెళ్తాడు. హలో మామ, గుడ్ మార్నింగ్ అందరికి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయాయి. అదేందో తెలియదు కానీ మామ, పొద్దున్న లేస్తే ఇంత ప్రశాంతంగా ఉంటుందని తెలిస్తే రోజు పొద్దున్న లేస్తాను మామ. అసలు ఒక్క వెహికల్ సౌండ్ కూడా లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా అదే ఎక్సైట్మెంట్లో మనమైతే పొద్దున 6 o'clockకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఎవడు అడిగాడు రా నిన్ను? ఇంకా ఎవరు అడిగినా అడగకపోయినా మనమైతే స్టార్ట్ కావాలి కాబట్టి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా కార్లో వెళ్తున్నప్పుడు ఒకటే అనిపించింది నాకు, ఇంత ఎఫర్ట్స్ పెట్టి వీడియోస్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియోకి కొద్దిగా టార్గెట్ అయితే పెడదామని అనుకున్నా. అది వచ్చేసరికి ఒక 200 likes అండ్ ఒక 45+ కామెంట్స్ అయితే చేయండి మామ. మీకు అయినంత వరకు అయితే ట్రై చేయండి. సో దట్ నెక్స్ట్ వీడియోతో ఇంకా మంచి క్రేజీ కంటెంట్తో అయితే వస్తా అనమాట. ఇంకా మనం మాటల్లో డైరెక్ట్ లొకేషన్కి కూడా రీచ్ అయిపోయినాం అనమాట. మార్నింగ్ ట్రాఫిక్ లేకుండే, అందుకే తొందరగా రీచ్ అయిపోయినాము. ఇంకా మనం వచ్చేసరికి హోటల్ నయాబ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ చాలా ఫేమస్ అంటే. ఇంకా నేనెందుకు ఇంకా లేట్ వచ్చినట్టే అనిపించింది మామ. నేను వచ్చేసరికి చాలా జనాలు ఉండే, బండ్లు మొత్తం నిండిపోయినాయి బయట, అండ్ లోపల జనాలు కూడా నిండిపోయారు అనమాట. ఇంకొద్దిగా లేట్ వచ్చిందేమో అనిపించింది, ఈవెందో 6కి వచ్చినా కానీ. ఇంకా సరే అని చెప్పి డైరెక్ట్ లోపలికైతే వెళ్ళిపోయినా మామ. ఇదేందో కొత్తగా కనబడ్డది, ఏందో నాకు కూడా అర్థం కాలేదనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అదేందో. సరే అని చెప్పి ఇంకా లోపలికైతే వెళ్ళిపోయినా. లోపల జనాలు మాత్రం అసలు టెరిఫిక్గా ఉన్నారు మామ. అసలు సీట్లు లేవు ఏడ కూడా, పైన కింద ఎక్కడ కూడా లేవు కూర్చోడానికి. ఇంకొక 10 minutes వెయిటింగ్ తర్వాత సీటింగ్ అయితే దొరికిందనమాట. సరే అని చెప్పి మంచిగా చేతులు కడుక్కొని పోయి మంచిగా కూర్చున్నాము. సీటింగ్ దొరకగానే ఇంకా కూర్చోగానే వెయిటర్ అన్న వచ్చి డైరెక్ట్ వెయిటర్ అన్న రాగానే మేము మెనూ అయితే అడిగినాం అనమాట. ఇంకా వెయిటర్ అన్న మెనూ ఏం చెప్పలేడు, డైరెక్ట్ అలా ఫేమస్ ఐటమ్స్ అయితే చెప్పేసిండు. సరే ఒక్కొక్కటి పట్టుకొచ్చేసి మెల్లగా అని చెప్పినాము. ఇంకా ఫస్ట్ వచ్చేసరికి తందూరి రోటీ అండ్ ఏదో కర్రీ అయితే పట్టుకొచ్చిండు. ఆ కర్రీ పేరు నాకు తెలియదు, కానీ తీసుకొచ్చిండు. ఆడ ఫేమస్ అంట, కొద్దిగా టేస్ట్ బాగుంటుంది అంటే. ఇంకా మేము ఆర్డర్ చెప్పిన 5 minutesకి అయితే పట్టుకొచ్చేసిండు అనమాట ఐటమ్స్ అన్నీ. ఇంకా ఐటమ్స్ దిగానే ఫస్ట్ తందూరి రోటీ అయితే ప్లేట్లు వేసేసుకొని ఒక కర్రీ తెచ్చిండు. కర్రీ పేరు నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఆ కర్రీ కూడా వేసేసుకున్నాం. నాకు తెలిసేది కిడ్నీ అనుకుంటా. సో ఆ కర్రీ వేసేసుకుని తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుండే. నెక్స్ట్ వచ్చేసరికి మనము బటర్ చికెన్ అయితే చెప్పుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసరికి 270 అనమాట. అండ్ ఈడ కొద్దిగా కాస్ట్లు ఎక్కువనే ఉన్నాయి, కానీ టేస్ట్ అంతంత మాత్రానే ఉంది బటర్ చికెన్ అయితే. అండ్ అది కిడ్నీ కర్రీ కూడా కొద్దిగా టేస్ట్ అంతంత మాత్రానే ఉంది. అది వచ్చేసరికి 300 అనమాట. ఇంకా రోటీస్ జరపలేవు అని చెప్పి రుమాల్ రోటీ చెప్పుకున్నాం అనమాట. రుమాల్ రోటీ అయితే లిటరల్గా 25 rupees ఈచ్. ఇంకా షాక్ అయిపోయినా నేనైతే. ఇంకా దాని తర్వాత వీళ్ళ ఫేమస్ కీమా కిచిడి అయితే ట్రై చేసినాం. ఓవరాల్ టేస్ట్ వచ్చేసరికి లాస్ట్కి చెప్తా. ఇంకా ఇంత దూరం వచ్చి చార్మినార్ని మిస్ కాకుండా ఉండలేం కాబట్టి ఇంకా మెల్లగా నడుచుకుంటూ చార్మినార్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాము. నేనైతే ఫస్ట్ టైం ఇంత మంచిగా ప్రశాంతంగా ఏ క్రౌడ్ లేకుండా చార్మినార్ని చూడడము. ఇంకా నైట్ టైం వస్తే ప్యాక్ అయిపోతుంది చార్మినార్, కానీ వెదర్ కూడా చాలా బాగుండే మార్నింగ్. ఇంకా చార్మినార్ దగ్గరకు రాగానే ప్రశాంతంగా అనిపించిండే. ఇంకా ఈ వ్యూ కూడా చాలా బాగుండే. అండ్ ఈడ నేను ఒక క్రేజీ థింగ్ అయితే నోటీస్ చేసిన మామ. ఏంటంటే మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ అయితే జరుగుతున్నాయి మామ. ఎక్కడ పోయినా అదే ఉన్నాయి, లైన్గా మొత్తం ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఉన్నాయి. నేనైతే షాక్ అయిపోయినా, ఫస్ట్ టైం ఎప్పుడు చూడలే అనమాట. అండ్ పోలీసు వాళ్ళు కూడా సరౌండింగ్లో మొత్తం పోలీసు వాళ్ళు ఉన్నారు. ఏందని చూసేసరికి ఈరోజు బోనాలని గుర్తొచ్చింది సడన్గా. ఇంకా చార్మినార్ చూసేసి డైరెక్ట్ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఇంకా వెళ్తున్న మధ్యలో మనకు ట్యాంక్ బండ్ కనబడిండే. వెదర్ ఎట్లయినా బాగుంది కదా అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఆగినాము. ఆగి అట్లా కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ టేస్ట్ వచ్చేసరికి పర్లేదు అనిపించింది. టేస్ట్ మాత్రం ఎంత హైప్ ఇచ్చిర్రో అంత హైప్ కాకపోయినా కానీ పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉండే. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే రేట్స్ మాత్రం బాగా పెట్టేసిండు. జనాలు వస్తారు కదా అని చెప్పి కాస్ట్ అయితే బాగా పెట్టిండు. క్వాంటిటీ తక్కువ ఉంది, కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. అదొక్కటైతే కొద్దిగా బాగాలేదు, అంటే నచ్చలేదు అనమాట. మిగతా అన్నీ బాగానే ఉన్నాయి. అండ్ నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 4 out of 5 అయితే ఇస్తాను నా రేటింగ్. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ అయితే చేయండి, నెక్స్ట్ నేను ట్రై చేస్తాను. చలో మరి, బాయ్.